ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆడబిడ్డ కష్టం విని కరిగిపోయారు. ఆమెకు ఆధారం చూపి ఆసరా అయ్యారు. జనవాణి కార్యక్రమంలో విజయవాడకు చెందిన చీకట్ల కరుణ అనే మహిళ తన కష్టాలను పవన్ కళ్యాణ్కు చెప్పుకొని జీవనాధారం చూపాలని వేడుకున్నారు. దీనికి స్పందించిన పవన్ తన సొంత నిధుల నుండి ₹1,00,000 విజయవాడలో కరుణ చేత బియ్యం కూరగాయల దుకాణం పెట్టించారు. ఈ దుకాణాన్ని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను ప్రారంభించారు. తనకు జీవనోపాధి కల్పించిన పవన్ కళ్యాణ్కు జీవితకాలం రుణపడి ఉంటానని కరుణ తెలిపారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా 57వ డివిజన్ నుంచి మన కరుణ గారు పార్టీ ఆఫీస్కి రావడం, అదే సందర్భంలో స్థానిక నాయకులతో మాట్లాడి మేము ఇక్కడ రైస్ కూరగాయల షాపు పెట్టించడం, దానికి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆర్థిక నిధులు పంపించి ఆవిడికి ఆ రైసు కూరగాయల షాప్ పెట్టుకోవడానికి ఆయన తోడ్పాటును అందించారు. రాష్ట్రంలోనే కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే ఏకైక నాయుడు మన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొన్ని లక్షల మందికి సహాయం అందిస్తున్న ఏకైక నాయకుడు మన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్ఫూర్తిని తీసుకుని మనందరం కూడా మనకు తెలిసిన దాంట్లో కష్టాల్లో ఉన్న వారికి మనం చేయూతనివ్వాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ ఈ షాప్ ఓపెన్ చేసామంటే మన డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా మనం ఓపెన్ చేసే షాప్ కాబట్టి లోకల్గా ఉన్న ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకులందరినీ నేను కోరుకుంటున్నాను. మీరందరితో పాటు ఎల్లవేళలా ఈ షాప్ కానీ ఆ కరుణా గారికి కానీ ఉండాలని. ఎందుకంటే సాక్షాత్తు మన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెట్టించిన షాప్ కాబట్టి మీరందరూ కూడా వాళ్ళు కూరగాయలు కానివ్వండి, అలాగే రైస్ కానివ్వండి ఇక్కడే పర్చేజ్ చేసి ఆవిడకి మనం చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. ఈ ప్రోగ్రామ్ కి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. జనవాణి ప్రోగ్రామ్ కి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా